హలో గైస్, అందరు మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. నేను కూడా బాగున్నాను. నేను మీ రుద్ర. గైస్, వీడియో లాస్ట్ వరకు చూడండి, ఓపిక చేసుకొని లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. ఇట్లా మరెన్నో వీడియోలు చేయాలని ఆశిస్తున్నా. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా ఎన్నో వీడియోలు చేయాలని ఆశిస్తున్నా. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. సరే, టాపిక్లోకి వద్దాము ఫ్రెండ్స్. టాపిక్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది జాబ్ల కోసం ట్రై చేస్తున్నారు, చాలా మంది జాబ్ల కోసం బాధపడుతున్నారు కదా, జాబ్ లేదని. ఇప్పుడు చాలా మంది ఆఫీస్ బాయ్ అని, హౌస్ కీపింగ్ అని, ఇట్లా చాలా మంది మనసు చంపుకొని ఎన్నో జాబులు చేస్తూ ఉంటారు. దీనిలో డ్రైవింగ్ జాబ్ అనేది చాలా మంచి డిమాండ్ ఉన్న జాబ్ ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో మొత్తం ఈ డ్రైవింగ్ చాలా డిమాండ్ ఉంది. కారు ముట్టుకున్నామంటే కనీసం కారుకి 1000 నుంచి 2000 దాకా ఎట్టుకుపోవు. మనం మళ్ళీ మార్నింగ్ నుంచి రాత్రి దాకా చేయాల్సిన అవసరం లేదు. పర్ వెహికల్కి ఇంత అని ఉంటుంది. మనం ఇప్పుడు చేసే వెహికల్ కూడా డీజిల్, పెట్రోల్ అన్ని వాళ్ళే చూసుకుంటారు. సో నేను చెప్పేది ఏంటంటే, చాలా మంది ఇట్లాంటి బాధపడుతూ ఉంటారు కదా, జాబ్ లేదు అయితే బాధపడుతుంటారు కదా. అట్లాంటి బాధ లేకుండా మీరు కూడా వీళ్ళంతా డ్రైవింగ్ నేర్చుకోండి. డ్రైవింగ్కి మంచి డిమాండ్ ఉంది. లేదా నేను కూడా డ్రైవింగ్ వీడియో పెట్టాలని చూస్తున్నా. ఒకవేళ మీరు నాకు సపోర్ట్ ఇచ్చినట్టయితే, నా వీడియో నచ్చి మీకు సబ్స్క్రైబ్ చేసినట్టయితే, నేను మీకు డ్రైవింగ్ ఎట్లా నడిపించాలి, ఏం చెయ్యాలి అనేది మొత్తం నేను చూపిస్తాను. మొత్తం పార్ట్ మొత్తం వర్క్ వచ్చేలా చేస్తా. పర్ వెహికల్స్ కూడా వచ్చేలా చేస్తా ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ డ్రైవింగ్ ఫీల్డ్ కూడా చాలా మంచి ఫీల్డ్. ఇప్పుడు చాలా మంది మీకు అది చెయ్యి ఇది చెయ్యి అని కొన్ని యాప్స్ చెప్తూ ఉంటారు. అది వాళ్ళ కోసం చూసుకుంటారు. మనం చేసే పని వల్ల వాళ్ళకు ఆదాయం వస్తుంది, కానీ మనకేం రాదు. మనం కూడా ఆశపడి ఎంతో వస్తుందని ఆశపడి మనం కూడా ట్రై చేస్తూ ఉంటాం కదా. అట్లా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు రెంట్లు ఉన్నాయి ఎంతో కొంత వస్తుంది, మనం కూడా ట్రై చేద్దామని ఆశ మీద చేస్తారు. కానీ అవి ఒక్క రూపాయికి రాకపోయేసరికి కొంచెం నిరాశ పడతాం కదా. అట్లాంటి ప్రాబ్లం లేకుండా మీ వంతు మీరు మంచి డ్రైవింగ్ నేర్చుకొని ఒక జాబ్ అంటూ చూసుకునే మన చేయిలో ఒక జాబ్ అంటూ ఉంటే మన ఫ్యామిలీ పోషించుకోవచ్చు. చాలా మంది డ్రైవింగ్ విషయానికి వస్తే చాలా మంది ప్యాషన్ ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమంది కావాలని నేర్చుకోవాలని చూస్తారు. ఇట్లా కార్ నడిపేయాలని చాలా మంది కోరిక ఉంటుంది. బట్ ఈ డ్రైవింగ్ అనేది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెషర్స్ కూడా ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకున్నాక కూడా ఫ్రెషర్స్కి కూడా జాబ్ రావచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అక్కడిక్కడ చేస్తూ మీరు బాధపడుతున్నారు కదా. ఒకవేళ మీకు చదువుకుంటే కూడా మీకు పార్ట్ టైంలో జాబ్ చేసుకుంటే మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. పర్ వెహికల్కి ఇంత అమౌంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎల్బీ నగర్ టు హైటెక్ సిటీ దాకా చేద్దాము. హైటెక్ సిటీ దాకా చేస్తే మనకు 1500 వస్తుంది. అట్లా రోజు ఒక 2-3 కార్లు అయితే ఒక 4 కార్లు అయితే వీజీ దొరుకుతాయి. మన ఓపిక పట్టి ఉంటుంది. సో మనము దీనిలో నిరాశ పడాల్సిన అవసరం ఉండదు. మనకు ఇంత అమౌంట్ వస్తుందని కూడా ఆశ కూడా, మనకి ఇంత అమౌంట్ వస్తుందన్న ఆశ కూడా చాలా ఉంటుంది. మనకు చేసుకోవచ్చు కూడా, వర్క్ చేసుకోవచ్చు మనము. సో ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, నేను నా వీడియో కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను అందరితో షేర్ చేసుకుందామని ఇట్లా వీడియో పెట్టుకుంటున్నాను నేను. సో ఇట్లా నాకు కూడా ఇంతకుముందు నేను కూడా జాబ్ చేసిండే. ఇంతకుముందు ఒక 6-7 years బ్యాక్ నేను కూడా జాబ్ చేసిండే. హౌస్ కీపింగ్ లాగా చేసిండే, ఆఫీస్ బాయ్ లాగా చేసిండే. ఆఫీస్ బాయ్ లాగా చేస్తే దానిలో నాకు అమౌంట్ ఎక్కువ వచ్చేది కాదు. అయితే ఏంది నా పరిస్థితి అని ఆలోచిస్తే నాకు ఈ డ్రైవింగ్ ఫీల్డ్ అనేది బాగా నచ్చేది. ఏంటంటే, మనం ఒకరి కింద చేసేది ఉండదు, ఏముండదు, మనం రాజాలాగా చేసుకోవచ్చు. ఏంటంటే, మనం ఒకవేళ మనకి ఏమొచ్చినా, మన ఫ్యామిలీలో ఏమైనా పెళ్ళి వచ్చినా, చావు వచ్చినా, ఏమొచ్చినా ఒకరికి అడుక్కుంటే కానీ మనకు లీవ్ రాని పరిస్థితి చాలా ఉంది. సో అట్లాంటి పరిస్థితి నాకు వద్దని చెప్పేసి నేను నేను బతకాలని చెప్పేసి నేను ఈ డ్రైవింగ్ ఫీల్డ్కి అయితే వచ్చిన. బాగానే ఉంది, నా లైఫ్ అయితే బాగానే ఉంది. రోజుకి ఇంత ఎర్నింగ్ అయితే బాగా చేసుకుంటాను నేను. సో మీరు కూడా ఎక్కడ బాధపడకుండా, మీకు కూడా అంటే మీ చేయాలంటే ఒక వర్క్ చేసుకుంటే, మీకు ఇంట్రెస్ట్ వచ్చి మీకు మీరు చేయాలంటే ఒక వర్క్ నేర్చుకుంటే మీరు కూడా మంచి అంటే బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది. సో చూసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి నా వీడియో నచ్చినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఆ విషయానికి వస్తే, నేను చదువుకుని 10th వరకు చదువుకున్నా. ఎక్కువ క్వాలిఫికేషన్ కూడా ఏం లేదు. బట్ ఏంటంటే, నాకేంటంటే ఒకరి కింద వర్క్ చేయాలి, ఒకరి కింద ఉండాలని ఇష్టం లేదు. ఏంటంటే, మంచిగా బతకాలి, ఒకరి కింద మనకు రాజులకు బతకాలంటే ఒక ఇది ఉందన్నమాట. సో
నేను ఎట్లయితే బతుకున్నానో అదే విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. వీడియో నచ్చిందంటే కొంచెం లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఈ మధ్యకాలంలో డ్రైవింగ్ అనేది చాలా డిమాండ్ అయిపోయింది. డ్రైవింగ్కి ఇంత అన్ని అమౌంట్ బాగానే వస్తుంది. మనం ఒకసారి ఒక కార్ ఇచ్చుకున్నామంటే 1000 రూపాయలు వస్తుంది. సో నేను ఏంటంటే డ్రైవింగ్ నా ఫీల్డ్ కూడా చేసి నేను డ్రైవింగ్ నేర్చుకున్నా. డ్రైవింగ్ నేర్చుకున్నాక వర్క్ అయితే బాగానే ఉంది డ్రైవింగ్. ఇక నేను మెల్లమెల్ల కార్ 24 మైస్పీని చేసుకుంటే ఇప్పుడు నాకు డీలర్స్ అంటే పరిచయం అయ్యారు. ఆ డీలర్స్ ఇచ్చే వెహికల్స్ లదక్, ఢిల్లీ, కలకత్తా, అయోధ్య ఇట్లా పోతూ ఉంటాను నేను. సో ఒక వెహికల్ కానీ ఇంత అని మాట్లాడుకుంటాను నేను. ఆ పైసా నేను చెప్పాను. బట్ ఇంట్లో నేను నా ఫ్యామిలీని సంపాదించుకోగలిగే శక్తి అయితే నాకు ఉంది ఫ్రెండ్స్. నేను డ్రైవింగ్లోకి ఎప్పుడైతే వచ్చినానో నా లైఫ్ అంతా మారిపోయింది.